ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మన అమరావతిలో ప్రతిష్టాత్మకమైన స్టీల్ బ్రిడ్జి వర్క్స్ గురించి చాలా బ్యాడ్ ప్రాపగండా నడిచిందండి. అంటే స్టీల్ బ్రిడ్జి సైడ్కి ఒరిగిపోయింది, కుంగిపోయింది, కూలిపోయింది అన్నట్టుగా చాలా సత్య ప్రచారాలు, బాగా తప్పుడు ప్రచారాలు వచ్చినాయండి. అసలు ఏం జరిగిందంటే, ఈ స్టీల్ బ్రిడ్జి ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తుంది, ఇది ఆల్రెడీ ఈ రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయి, కాంక్రీట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి, ఇది కంప్లీట్ అయిపోయిన ఇదండి. దీని పక్కనే ఏదైతే నిర్మిస్తున్నారో దానికి ఈ గడ్డర్స్, అవతల గడ్డర్స్కి కనెక్టింగ్లో కొంచెం లెవెల్స్ మిస్ అయినాయండి. లెవెల్ మిస్ అయింది జస్ట్ కొంచెం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో కొంచెం మిల్లీలో ఉంటుంది, అది మిస్ అయింది. దాన్ని వీరు వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అంతవరకు తొలగించి మళ్ళీ వాటిని అటాచ్ చేసే ప్రక్రియ జరుగుతుంది. దీన్ని అసలు ఒరిగిపోయింది స్టీల్ బ్రిడ్జి, అంత ఇది చేశారు అని చెప్పి చాలా తప్పుడుగా ప్రచారం జరిగిందండి. దీనికోసం మీడియా కూడా చాలా హైలైట్ చేసింది దీన్ని. చూడండి మీరు రియల్గా అసలు నిర్మాణం ఏమన్నా కుంగిందా, కూలిందా, సైడ్కి వాలిపోయిందా చూడండి. దాన్ని కరెక్షన్ చేసుకొని మళ్ళీ దాన్ని నిర్మించడానికి ఈ ఏదైతే వాళ్ళు నిర్మించారో వాటిని తొలగించి మళ్ళీ ఫ్రెష్గా వాటిని అటాచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. దాన్ని ఏదో ఒరిగిపోయింది, కుంగిపోయింది లాంటి తప్పుడు ప్రచారాలు చేసి జనాలందరూ తప్పుడు దారిలో మళ్లించడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఇది చాలా తప్పు అండి. అసలు ఇంతవరకు ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కంప్లీటే కాలేదు. కంప్లీట్ అయ్యి ఏడీసీఎల్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే ఏడీసీఎల్ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు. ఇప్పుడే ఎలా ఒరిగిందని అందరు చెప్తారండి. అలా ఎలా ఒరిగిందని చెప్తారు? అసలు ఇది ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏదైనా కాళేశ్వరం ప్రాజెక్టేనా? సరే, ఆల్రెడీ అది కంప్లీట్ అయిపోయి తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఒరిగిపోయింది అనడానికి. ఇంతవరకు ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణమే కంప్లీట్ కాలేదు. దాని మీద ఇలా ప్రాపగండా చేసి ఇలా గుంగిపోయింది, ఒరిగిపోయింది అని రకరకాలుగా బ్యాడ్ ప్రచారం చేస్తున్నారండి. ఈ అమరావతి మీద కొందరు కావాలని ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు నిర్మాణమే పూర్తిగా లేదు. ఇది నిర్మాణాన్ని ఏడీసీఎల్ సంస్థకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అప్పుడే ఇలా ప్రాపగండాగా దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదండి. చూడండి, ఎంత వర్క్స్ చేస్తున్నారు వీళ్ళు. గతల భారీ క్రేన్ సహాయంతో వాటిని మొత్తం తొలగించి వాటిని చేస్తున్నారు. అది ఏదైతే కొంచెం మిస్లీడింగ్ జరిగిందో దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి వాళ్ళు వర్క్స్ అన్నీ ఈ ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు. మళ్ళీ వాటిని అటాచ్ చేసి వాటిని లెవెల్స్ సరి చేసుకొని వాటి మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా మరలా చేస్తున్నారండి. దీనికోసం పెద్ద ఇది చేశారు. సరే, ఏదైతే ఇప్పటికీ మళ్ళీ వర్క్స్ జరుగుతున్నాయి. ఇలా అమరావతి మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద చాలా మంది బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారండి. ఎందుకంటే మొన్న ఒక ఛానల్లో నేను చూశానండి, అమరావతిలో అసలు వర్క్ ఏం లేదు, వర్క్ జరగట్లేదు, మోడీ గారు మొత్తం వర్క్ అంతా ఆపేయమన్నారంట. హెవీ నిర్మాణాలు, భారీ స్థాయిలో నిర్మాణాలు చేయవద్దు అని చెప్పేసి, నిర్మాణాలు చేయొద్దని చంద్రబాబు గారు చెప్పారంట. అందువని మొత్తం నిర్మాణాన్ని ఆపేశారని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రచారాన్ని మీడియాల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది మనం అందరం తప్పకుండా ఖండించాల్సిన విషయం అండి. ఎందుకంటే అమరావతిలో ఏ వర్క్ ఆగలేదండి ఇంతవరకు. ప్రతి వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ కానీ, హైకోర్టు దగ్గర కానీ, ఇలా అనేక దగ్గర వర్క్స్ అన్నీ కంప్లీట్ జరుగుతున్నాయండి. చూడండి, ఇప్పుడు స్టీల్ బ్రిడ్జి అన్న వంగిందో, ఎక్కడన్నా షింక్ అయిందో, లేకపోతే సైడు ఒరిగినట్టు కనిపిస్తుందో కానీ ఈ వీడియోలో జస్ట్ అలా కొంచెం డిఫరెన్స్ వచ్చింది, లెవెల్స్ అంతేను. దాన్ని కరెక్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఈ వాటి ప్రచారాన్ని తిప్పికొట్టాలండి. ఎందుకంటే అసలు నిర్మాణం పూర్తి కాకుండానే స్టీల్ బ్రిడ్జి ఒరిగింది, ఇంత లాసు అంత లాసు అని ఎట్లా వీళ్ళు బ్యాడ్ ప్రాపగండా చేస్తారండి? అది తప్పు అండి, చాలా తప్పు అది. చూడండి, అంతా కూడా వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ కట్ చేసిన ప్లేస్లో మళ్ళీ కొత్తగా ఎరెక్షన్ చేసి దాన్ని లెవెల్ చేసి
దాన్ని అటాచ్ చేసి మన పైన కాంక్రీట్ వర్క్ చేస్తారండి. అది ఫ్రెండ్స్. అంతేగాని ఇది ఒరిగిపోయింది, కురిగిపోయింది, కుంగిపోయింది, ఒక సైడ్ కొరిగింది అనేది వేడ ప్రచారంను చాలా తప్పండి. అలాగా లేదండి. చూడండి ఇదంతా ఎలా జరుగుతుందో. వర్క్స్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. బహుశా ఒక వారం 10 రోజుల్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. యువతలు కూడా రోడ్ వర్క్స్ అన్నీ కూడా దీనికి అటాచ్ అయిన రోడ్ వర్క్స్ కూడా ఆల్రెడీ చేస్తున్నారండి. చూడండి ఇక్కడ అంతా స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. కింద ఆల్రెడీ లెవెల్స్ అవన్నీ చేశారండి. చూడండి ఇలాగ చేస్తుంటే ఇటు మీద వర్క్స్ మీద అసలు కంప్లీట్ కాకుండానే ఏడిఎస్ఎల్కి ఇల్లు ఏదైతే వర్క్ బ్రిడ్జి హ్యాండ్ ఓవర్ చేయకముందే ఇలా బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. ఇది చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అది వర్క్ కంప్లీట్ ఉంది కొంచెం. చూడండి ఇది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించే స్టీల్ బ్రిడ్జి. ఆల్రెడీ ఇటు సైడు కంప్లీట్ అయిపోయిన ఈ స్టీల్ బ్రిడ్జి వన్ సైడ్ అండి. ఇది ఇప్పుడైతే పెండింగ్ ఉన్న వర్క్స్. అది ఇలా దీనికి ఓన్లీ షట్టర్ వర్క్, సైడ్ వాల్ వర్క్స్ వరకు పెండింగ్ వర్క్ ఉందండి. అవి కూడా కంప్లీట్ అయిపోతే ఇటుపక్క ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇచ్చేస్తారండి. సైడ్ వాల్స్ కట్టేస్తారు. దీనికి కూడా మొత్తం రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ అటాచ్ చేసే క్రమంలో అన్ని వర్క్స్ కూడా యువతల పక్క రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. చూడండి ఈ షట్టర్స్ అండి. ఏదైతే ఇక్కడ వాల్ వస్తుందో ఈ బ్రిడ్జి పక్కన వాటి కోసం ఆ స్టీల్ వర్క్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి వాల్ వస్తుందండి. వాల్ కోసం ఆ షట్టర్స్ యూజ్ చేసి వాటిని అక్కడ వాళ్ళు నిర్మిస్తారండి. ఇది ఏదైతే మనం అమరావతి నుంచి వచ్చే ఇది సిటీ యాక్సెస్ రోడ్ నుంచి కనెక్టింగ్ చేసేదానికి రోడ్ వర్క్స్ చేస్తున్నారండి ఎన్సీసీ వారు. చూడండి ఈ రోడ్ అంతా లెవెల్ చేసి హైట్ తీసుకొచ్చి ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుందో దానికి అటాచ్ చేస్తారండి. సిటీ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ. చూడండి ఇక్కడ కాలాల మీద వంతెనలు అవి నిర్మిస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జికి అనుసంధానంగా ఆల్రెడీ ఏదైతే సిటీ యాక్సెస్ రోడ్డు వర్క్స్ ఇక్కడ ఈ కాలువల మీద బ్రిడ్జ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయండి. చూడండి బ్రిడ్జ్ లెవెల్లో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం పిల్లర్స్ అవన్నీ వేసి ఈ రోడ్స్ అన్నీ నిర్మిస్తున్నారు. ఇక్కడ కొన్ని ఫైలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్. మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి డెవలప్మెంట్ వీడియోతో మన ఛానల్లో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై అమరావతి.